పాకిస్తాన్ సరిహద్దుల్లో రెచ్చిపోతోంది. మరొకసారి వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు కాల్పుల విరమణ వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు మన సైనిక దెబ్బకి తట్టుకోలేక. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ కాల్పుల విరమణకి వాళ్ళే ముందుకు వచ్చారు. ఆపరేషన్ సింధూర్కు ముందు పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత రెచ్చిపోయి కాల్పులు జరిపి కుక్క చావు చచ్చినటువంటి పాకిస్తాన్ సైనికుల సాక్షిగా మళ్ళీ వాళ్ళే తెల్ల జెండాలు ఎగరేసి ముందుకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా రెచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారా అన్నది తెలియదు. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో దగ్గరలో ఉన్నటువంటి ఎల్ఓసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర అడవిలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగినాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ పేలినాయి అన్నటువంటిది బయటకు వచ్చింది. డిసెంబర్ 6 రాత్రి నుండి బాలాకోటు, కృష్ణఘాటి, మొంధార్ సెక్టార్ల దగ్గర పేలుడు జరిగినాయి. కొన్ని చోట్ల ఫెన్సింగ్లు దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. ఏదైతే ఉగ్రవాదులు ప్రవేశించడానికి సెన్సార్లు వెంటనే కనిపెట్టి అలర్ట్ చేయడంతో అటాక్ జరిగినాయి. అప్పుడే వాళ్ళు ఆ మందు పాత్రల దగ్గర పేలి చచ్చారు. సైన్యం కాల్పులు జరిపింది. 3 చోట్ల చొరబాటు ప్రయత్నాలు అడ్డుకుంది. డ్రోన్ల ద్వారా అట్లాగే ఇంకోవైపున కుక్కల ద్వారా ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పహారా కాస్తోంది. డీజీఎంఓతో హాట్ లైన్లో పాకిస్తాన్ డీజీఎంఓకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కి వార్నింగ్ ఇచ్చింది మన డీజీఎంఓ.